హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల వివిధ అవసరాలకు అనుగుణంగా చాలా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లను కలిగి ఉన్నాయి. ఈ కంపెనీలు అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను కలిగి ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైన చెల్లుబాటుతో వస్తాయి. అయితే ప్రత్యేకమైన వ్యాలిడిటీతో కూడిన 5 ప్లాన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ 2399 ప్లాన్. ఈ ప్లాన్ 396 రోజులు చెల్లుబాటు ఉంటుంది. ఈ ప్లాన్లో కస్టమర్లు అపరిమిత కాలింగ్తో పాటు రోజువారీ 2 GB డేటా, రోజువారీ 100 SMSలను పొందుతారు. ఎయిర్టెల్ 799 ప్లాన్. ఈ ప్లాన్ 77 రోజులు వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్లో కస్టమర్లు అపరిమిత కాలింగ్తో పాటు రోజువారీ 1.5 GB డేటా, రోజువారీ 100 SMSలను పొందుతారు. జియో 2025 ప్లాన్. ఈ ప్లాన్ 200 రోజులు వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్లో కస్టమర్లు అపరిమిత కాలింగ్తో పాటు రోజువారీ 2.5 GB డేటా, రోజువారీ 100 SMSలను పొందుతారు. ఈ ప్లాన్లో అపరిమిత 5G డేటా కూడా ఉంది. జియో 999 ప్లాన్. ఈ ప్లాన్ 98 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్లో కస్టమర్లు అపరిమిత కాలింగ్తో పాటు రోజువారీ 2 GB డేటా, రోజువారీ 100 SMSలను పొందుతారు. ఈ ప్లాన్లో అపరిమిత 5G డేటా కూడా ఉంది. VI 666 ప్లాన్. ఈ ప్లాన్ 64 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్లో కస్టమర్లు అపరిమిత కాలింగ్తో పాటు రోజువారీ 1.5 GB డేటా, రోజువారీ 100 SMSలు పొందుతారు. తదుపరి జాతీయ టెలికాం విధానం ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించింది. కొత్త విధానం ప్రకారం 2030 నాటికి టెలికాం ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేయడమే కాకుండా టవర్, ఉపగ్రహ నెట్వర్క్ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలను సరసమైన ధరలకు కనెక్టివిటీని నిర్ధారించాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ప్రభుత్వ కొత్త విధానం ప్రకారం దేశవ్యాప్తంగా 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఇది ఉపాధిని పెంచుతుంది, అలాగే ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తుంది. ప్రభుత్వ కొత్త విధానం గురించి తెలిసిన అధికారులు ఎకనామిక్ టైమ్స్తో మాట్లాడుతూ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అన్ని వాటాదారులతో సంప్రదించి ఈ విధానంపై పనిచేస్తోంది అని అన్నారు. భారతదేశ జీడీపీలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సహకారానికి 7.8% నుంచి 11% పెంచడం ఈ విధానం లక్ష్యం. ప్రభుత్వం టెలికాం రంగంలో స్వావలంబనపై దృష్టి సారిస్తోంది. టెలికాం పరికరాల కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకం వంటి కార్యక్రమాలతో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. టెలికాం పరిశ్రమ PLI పథకం కింద మొత్తం 80,927 కోట్ల అమ్మకాలను సాధించింది. ఎగుమతులు 14,915 కోట్లను అందించాయి. కొత్త విధానం త్వరలో తెలియజేయనున్నట్లు అధికారులు తెలిపారు. దాని లక్ష్యాన్ని 2030 నాటికి సాధించాలని అన్నారు. ప్రభుత్వ కొత్త విధానంతో మీరు తక్కువ ధరలకు ఇంటర్నెట్ సౌకర్యం పొందడమే కాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడతాయి. ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు ప్రధానంగా 5G, 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్లలో పాత్రలపై దృష్టి సారిస్తాయి. వ్యాప్తంగా టెలికాం సేవలను విస్తరిస్తూనే ప్రభుత్వం ఇప్పుడు టవర్ నెట్వర్క్లతో పాటు ఉపగ్రహ వ్యవస్థలకు ఎనేబుల్ ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేస్తోంది. 2030 నాటికి మొత్తం జనాభాకు 4G కవరేజ్, 90% జనాభాకు 5G కవరేజ్ అందించడం ఈ ప్రభుత్వ కొత్త విధాన లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.